హాయ్ అందరికీ నమస్కారం। ఈరోజు మనం చెన్నంగాకు పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్। దానికోసం కావాల్సినవి చెన్నంగాకు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, దొడ్డు। ఫస్ట్ ముక్కుడు పెట్టుకొని దాంట్లో ఏం ఆయిల్ ఏం వేసుకోకుండా కరివేపాకు వేయించుకోవాలండి। ఈ విధంగా అయ్యేటట్టు ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్। వేయించుకునేదంతా ఇందులోకి తీసుకోవాలి। తర్వాత చెన్నంగా కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి। చెన్నంగా కూడా ఈ విధంగా పౌడర్ అయ్యేటట్టు చేసుకోవాలండి। దీన్నంతా ఇందులోకి తీసుకుందాం। తర్వాత శనగపప్పు కూడా వేయించుకోవాలండి। అందులోనే ధనియాలు వేసుకొని కూడా వేసుకోవాలి సార్। ఇవన్నీ వేగిపోయినాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందులోకి తీసుకుందాం। అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే పొడి అవుతుంది ఫ్రెండ్స్। ఇందులో చింతపండు తీసేసుకోవాలి సార్। తర్వాత కొంచెం నూనె పోసుకొని మిరపకాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఎండు మిరపకాయలు। ఇవన్నీ ఇందులోకి వేగిపోయినాయి ఫ్రెండ్స్, అన్ని ఇందులోకి తీసేసుకుందాం। ఫ్రెండ్స్ ఫస్ట్ కరివేపాకును చెన్నంగాకు వేయించుకున్నది వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా మెత్తగా దంచుకున్న పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి। ఆ తర్వాత మనం వేయించుకున్న ధనియాలు, శనగపప్పు కూడా ఇందులో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్।
ఫ్రెండ్స్ ధనియాలు శనగపప్పు కూడా ఇలా కొంచెం వక్క ముక్క దంచుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం పిండిలాగా చేసుకుంటే బాగుండదండి. రోట్లో అయితే ఇలా చేసుకోవచ్చు. చింతపండు వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుందండి. చింతపండు కూడా దంచుకున్నది పక్కకు పెట్టుకోవాలండి. ఇటు ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం దంచుకున్న చింతపండు కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం మెదిగిన తర్వాత ఎండుమిరపకాయలు, దాంట్లోనే ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకోవాలి, దంచుకోవాలండి. ఇందులోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న కరివేపాకు, చెన్నంగాకు, పుట్నాల పొడి, ధనియాల పొడి అన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 6 months వరకు కూడా, అంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రోట్లో దంచుకుంటే ఇలా కచ్చా పచ్చగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మరీ మెత్త వేసుకున్నా కూడా పిండి తిన్నట్టు ఉంటుంది కదా, ఇలానే చేసుకోవాలండి.